బొర్రా కేవ్స్ ఎలా ఉన్నాయి బ్రో? చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. సైక్రో బాబు చూస్తే మత్తిపోద్ది. లోన్ వెళ్తే బయట రావాలనిపిస్తుంది, మాటలు లేవు. సో గైస్, టుడే అరకు వెళ్ళే ట్రిప్ లో డే 3 లో పార్ట్ 2. ఈ రోజు అయితే మేము కటికి వాటర్ ఫాల్స్ వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే బొర్రాకి వెళ్దామని ప్లాన్ చేస్తారు. వస్తే రోడ్ అయితే అసలు బాగాలేదు. ఇలాంటి రోడ్ లో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టమే. వచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అవ్వాలి మనిషి మేమైతే అలా స్లోగా బయలుదేరిపోయాం. మనకు కొంచెం సోక్ ఎక్కువ. ట్రాఫిక్ లో హెల్మెట్ వేసుకోకుండా కొండలో హెల్మెట్ వేసుకుని తిరుగుతున్నాం. మా బ్రోగడ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతున్నాడు బండి తీసుకెళ్ళడానికి. చూడండి ఎట్లాంటి ప్లేస్ లో విలేజెస్ ఉన్నాయి, ఎట్లా ఉంటున్నారో తెలియట్లేదు నాకైతే. ఇలాంటి ప్లేస్ లో అసలు ఆ రోడ్లు అయితే ఏం బాగాలేదు. జస్ట్ మిస్ మేమైతే పడిపోతుండే. ఈ అమ్మ జీవితం ఎప్పుడు రీచ్ అవుతాం రోబు బొర్రా అనిపిస్తుంది నాకైతే. ఏదో విధంగా అయితే బొర్రా అయితే వచ్చాం గానీ పెద్ద టాస్క్ అయిపోయింది. లంచ్ టైం అయిందనేసి గేట్లు అయితే మూస్తున్నారు. ఇంత కష్టపడి వస్తే ఇక్కడైతే ఎండలో నిల్చున్నాం. నాకైతే చిరాగ్గా ఉంది. చూడండి మా వాళ్ళు ఎలా నిల్చున్నారు అసలు. ఫైనల్ అయితే టికెట్ కౌంటర్ ఓపెన్ చేశారు. టికెట్ అయితే తీసాం. ఇదే అనమాట ఎంట్రీ గేట్. ఇలాగే పోవాలా. గుహల్లో లోన్ వెళ్తుంటే నాకైతే జర్నీ చేసినంత కష్టం అంతా మర్చిపోయినట్టుంది నాకైతే. దేంద్ర బాబు అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి గుహలు ఎప్పుడైతే చూడలేదు నేనైతే. గుహల్లో లోన్ వెళ్తే సమ్ డే ఎలా ఉంటుందో వినండి. అందరూ అయితే బొర్రా కేవ్స్ లోన్ అయితే నాకైతే మైండ్ మొత్తం పోయినట్టుంది రావు. బొర్రా కేవ్స్ నుంచి అయితే బయట వచ్చాం. ఇంత బాగుంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.